అనకాపల్లి జిల్లాలో కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోతున్నారు. పార్టీ కార్యకర్తల ఇళ్లు, వ్యాపారాలు నాశనం చేస్తున్నారు. కార్యకర్తలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేలా భీభత్సం సృష్టిస్తున్నారు. ఏదైనా అంటే అనకాపల్లి ఎమ్మెల్యే తాలూకా అంటూ బెదిరిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో టీడీపీ జనసేన మూకల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన పార్టీల నాయకుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఏదో ఒక చోట దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాలూకా అంటూ అరాచకాలు సృష్టిస్తున్నారు. నియోజకవర్గంలోని కసింకోట గ్రామంలో బండారు గణేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని జేసీబీలతో కూల్చేశారు. అడ్డొచ్చిన గణేష్ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించి వారిని పక్కకు నెట్టేసి కష్టపడి కట్టుకున్న ఇంటిని ధ్వంసం చేశారు. తాము అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మనుషులమని, తమకు ఎదురు తిరిగితే మీ సంగతి చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. వచ్చిన గూండాల ధాటికి భయభ్రాంతులకు గురైన గణేష్ కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోయారు. ఉన్న ఒక్క గూడును కూడా జనసేన కార్యకర్తలు పడగొట్టారని కన్నీరు మున్నీరయ్యారు. జగనన్న తమకు ఇల్లు ఇస్తే జనసేన నేతలు ఆ ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కసింకోట మండలం బయ్యారం గ్రామంలో గొల్లవిల్లి బాబురావు అనే యువకుడు నిర్మించుకున్న షాపును అధికారులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలే పదే పదే నోటీసులు పంపించారు. నీ షాపును కూల్చేస్తామంటూ బాబురావును వేధించారు. టీడీపీ నేతల బెదిరింపులతో బాబురావు కుంగిపోయాడు. వెంటనే 2 సార్లు బాబురావుకు నోటీసులు రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టీడీపీ మూకల అరాచకాలు ఆగకపోగా 3వసారి కూడా నోటీసు పంపించడంతో మానసిక వేదనకు గురైన బాబురావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక శిలాఫలకాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. నర్సీపట్నంలో ర్యాలీ పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకుడు పొల్లి అప్పలనాయుడుపై దాడి చేశారు. దీంతో అప్పలనాయుడు కోమాలోకి వెళ్లాడు. మరోవైపు విశాఖ జిల్లాలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చిరు వ్యాపారులపై తన ప్రతాపాన్ని చూపించాడు. అధికారులను అడ్డం పెట్టుకుని చిరు వ్యాపారీల బడ్డీలు, తోపుడు బళ్ళు తొలగించారు. 20 సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల జీవనాధారాన్ని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ నాశనం చేశారు. పవన్ కళ్యాణ్ కు చెప్పినా తమ బాధలను పట్టించుకోలేదన్నారు. కూటమికి ఓట్లు వేసినందుకు తమకు బాగానే బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనకాపల్లిలో టీడీపీ జనసేన మూకల అరాచకాలు కొనసాగుతున్నాయి. అడ్డు వచ్చిన వారిని ఎమ్మెల్యే తాలూకా అంటూ బెదిరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఇల్లు, వ్యాపారాలు ధ్వంసం చేస్తున్నారు. మున్ముందు ఇంకెన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.